మీకు అన్ని విషయాలు తెలుసు కదా. ఇన్ని శక్తులు ఉన్నవారు, ఇంత తెలివితేటలు ఉన్నవారు భారతీయ సమాజంలో కొన్ని వందల సంవత్సరాలుగా ఎందుకు విస్మరణకు గురైండ్రు? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ వీళ్ళు మాత్రమే అధికారాన్ని, జ్ఞానాన్ని ఎట్లా ఆక్యుపై చేయగలరు? నో, అది తప్పు. ఓకే, అది తప్పు. మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడగండి. మీరు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగండి, నేను సమాధానం చెప్తా. కొందరి చేతిలోనే ఎందుకు కేంద్రీకృతమై ఉన్నాయి? చెప్పండి, ఎవరి చేతుల్లో అయి ఉన్నాయి అంటే? అగ్ర వర్ణాల చేతుల్లో అయినాయా, అగ్ర కులాల చేతుల్లో అయినాయా? ఇప్పుడు చెప్పండి, అగ్ర వర్ణాలు వేరు, అగ్ర కులాలు వేరు. ఇవాళ ఉన్న సమాజంలో ఈ రోజు ఉన్న దాన్ని కాకుండా మనం కొన్ని తరాల వెనుక నుంచి వచ్చిన ఒక పరంపర ఉన్నది కదా, ఒక పరంపరనే ఓపెన్గా చెప్పండి సార్, మాట్లాడుకున్న ప్రజలకు తెలియాలి. కాంట్రవర్సీ అయినా పర్వాలేదు, ప్రజలకు తెలియాలి, వాస్తవం ప్రజలకు తెలియాలి. ఇప్పుడు కృష్ణ చెప్పండి, ఒక మాట అన్నారు, వారు ఏమన్నారు? రామాయణంలో దళితుల పాత్ర ఉన్నది, ఆదివాసీల పాత్ర ఉన్నది, కానీ వారు గుళ్ళ పూజ దగ్గర ఎందుకు లేరు? వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు, స్వామివారి దగ్గర వీళ్ళు ఎందుకు లేరు? అందరు ఉండాలి కదా. అందరూ ఓటేసినప్పుడు, అందరూ పన్నులు కడుతున్నప్పుడు, అందరూ సమానమైనప్పుడు గుళ్ళ వాళ్ళు ఎందుకు పూజారులో లేరు అని వారు అన్నారు. ఈ క్వశ్చన్ బాగుంది. అయితే ఇక్కడ ఎందుకు వాళ్ళు లేరు అనేది నిజం కాదు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఆవిర్భవిస్తుంది. అంటే మీరు చెప్పిన దానిలో బ్రాహ్మణులే ఉన్నారు, మిగతా వాళ్ళు ఎందుకు లేరు అనేటటువంటి ద్వంద్వ వైఖరి బయటకు వచ్చింది. ఇక్కడ నేను చెప్తాను, అసలు బ్రాహ్మణులు లేరండి. ఎవరు చెప్పారండి బ్రాహ్మణులు ఉన్నారని? అసలు బ్రాహ్మణులు అంటే ఏంటండి? వేదం ఏం చెప్తుంది బ్రాహ్మణుల గురించి? జన్మనా జాయితే శూద్రః, తల్లి నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు శూద్రుడే, మీరు నేను కూడా శూద్రుడే. కర్మనా జాయితే ద్విజః, కర్మ అంటే పని. ఎవడైతే పెరిగి పెద్ద మంచి పని చేస్తాడు వాడిని ద్విజుడు అంటారు. వేద పాఠంతో విప్రాణం, ఎవడైతే వేదాలను పఠించి, వేదాలే కాదండి జ్ఞానం ఉన్నటువంటి ప్రతి శాస్త్రాన్ని పఠిస్తాడో వాడిని విప్రుడు అంటారు. బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, చూడండి ఇవన్నీ ఎవడు చేస్తాడో వాడికి బ్రహ్మజ్ఞానం ఉంటుంది. ఇందాక మీరు చెప్పారు, ఏం చెప్పారు? గుళ్ళల్లోకి ఎందుకు రానియటం లేదు? ఇక్కడ రెండు ఉన్నాయి. అంటరాని అనే పదం ఒకటి ఉన్నది, గుళ్ళల్లోకి ఎందుకు రానియలేదు అనే పదం ఉందండి. గుళ్ళలోకి రానిచ్చారండి. 1000 సంవత్సరాల క్రితం రామానుజాచార్యులు వారు భుజాన్ని వేసుకొని తిరుపతి దేవస్థానం తీసుకెళ్లారండి. ఈరోజు నిన్నగాక మొన్న చిలుకూరు బాలాజీ దానిలో మునివాన సేవ వారు కూడా ఇక ఎవరు రానియలేదండి. ఒకటి మనము డీప్గా డిస్కషన్ చేద్దాం, డీప్గా. ఇక్కడ అసలు బ్రాహ్మణులు అంటే ఎవరు? బ్రాహ్మణుడు వేరు, బాపనోడు వేరు. అంటే ప్రతి బాపనోడు బ్రాహ్మణుడు కాదు. అసలు బ్రాహ్మణుడు ఎవరండి? మాదిగల్లో బ్రాహ్మడు ఉన్నాడు, మాలల్లో బ్రాహ్మడు ఉన్నాడు, అనేక కులాల్లో బ్రాహ్మడు ఉన్నాడు. అసలు బ్రాహ్మడు అంటే వేదం చెప్పింది ఏంటి? బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఆ లెక్కకు వస్తే మందకృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు తీసుకున్నాడు కదా. అవును, మరి అది సామాన్య అవార్డు కాదు కదా. అతను ఎంతో కృషి చేశాడు, ఎంతో ధన్యుడు. అతను బ్రాహ్మణుడు అండి. బ్రాహ్మణుడు అంటే బాపన కులంలో పుట్టినవాడు కాదు. ఛాలెంజ్ రండి, జ్ఞానం చేత బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ, వేదం చెప్తుంది, నేను కాదు చెప్పింది. ఎన్నో ఇప్పుడు ఒకటండి, మెసపటోమియా నాగరికత ఎటుపోయింది, సనాతన నాగరికత అట్టే ఉంది. రోమ్ నాగరికత ఎటో పోయింది, సనాతన నాగరికత ఇలాగే సనాతన నాగరికత ఇక్కడే ఉంది, ఎక్కడికి పోలేదు. మరి అన్ని రకాల నాగరికతలు పోయినాయి కదా. మరి మనం ఇక్కడ ఉన్నాం కదా. ఈ నాగరికత వేర్లు ఎక్కడున్నాయంటే భూమి లోపల ఉన్నాయి. దట్ ఈజ్ వ్యవస్థ. ఆ వ్యవస్థలోనే కుల వ్యవస్థ ఉంది. అసలు ఈ కులాలు ఎందుకు పెట్టానండి? కులం వెనక సైన్స్ ఉందండి. భారతదేశంలో 84 లక్షల జీవరాశిలో ఒక కుక్కని తీసుకుందాం. కుక్కకి ఎంత సైన్స్ ఉందండి? ఒక కుక్కకి అపారమైన జ్ఞానం ఉంది. ఏమిటా జ్ఞానం? ఒక కుక్క అదే వీధిలో ఉన్నటువంటి కుక్కతో సంభోగం చేయదు. ఎందుకంటే దీన్ని మేనరికం అంటారు. ఈ యొక్క మేనరికంలో అంగవైకల్యం వస్తుందని అది పక్క వీధికి వెళ్తుందండి. ఈ మాత్రం సెన్స్ లేదా అండి? దీని మీద స్టడీ చేసిరా మీరు?
ఏమైనా పరిశోధన నేను పత్రం చేసేది వచ్చిందా? ఏంటండి, ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం ఇది. మీరు చూడండి, ఉమ్, ఒక బూతు మాట వస్తుంది, అది ఇక్కడ చెప్పకూడదు. ఉమ్, వీధి కుక్కతో పోదు. ఓకే. ఇది నిజం. మీ తాత తండ్రులు చెప్పారు, మా తాత తండ్రులు చెప్పారు. అసలు భారతదేశంలో పుట్టడమే గొప్ప విషయం అండి. అలెగ్జాండర్ గురువే చెప్పాడు కదా సార్, భారతదేశం కులం వెనుకున్న సైన్స్ ఏమిటి? ఇదేనండి కులం వెనక ఉన్న సైన్స్. ఇప్పుడు నీ కులం ఉన్నది, నీ యొక్క కులంలో నీవు ఏమేం చేశావు? ఎన్నో వస్తువులు తయారు చేశావు. ఇది శాస్త్రం. మరి వాటికి విలువేముంది? ఎవరు గుర్తించారు? ఈ రోజున నీకు కుండ లేకపోతే, మూకుడు లేకపోతే నీవు పాత్రలు ఉండేయా? దాన్ని కాపీ కొట్టే పాత్రలు చేశారు కదా. ఈ రోజు నువ్వు పైకి ఎగురుతున్నావు, ఫ్లైట్లో ఎగురుతున్నావు. దాన్ని ఎలా కనిపెట్టారు? ఇక్కడి నుంచే కదా, మొదలు ఇదే కదా. మరి దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? వాళ్ళని మీరు పైకి ఎందుకు తీసుకురావట్లేదు? ఎవరు తీసుకురావాలి? ప్రభుత్వం అండి. ఇక్కడ ఒక మాట అడుగుతాం. ప్రభుత్వం. మీరు అన్నది ఏమిటి? నాతో ఒక 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 మీలాంటి ఆధ్యాత్మికవేత్త కవి ఆయన ఒక మాట అన్నారు. చెప్పండి. సూత్రం తెలిసిన వారే శూద్రులు. సూత్రం తెలిసిన వారే శూద్రులు. మీరు అడిగిన సైన్స్ అని మీరు అంటున్నారు. బహుశా మీ ఉద్దేశం అదే ఉండొచ్చు. అంటే కుండ తయారు చేయడము, ఒక కిటికీ తయారు చేయడము, ఒక దర్వాజా పెట్టడము, చారెల మగ్గం, కుమ్మరి చక్రం, సహస్ర వృత్తులు, సమస్త చిహ్నాలు అన్నారు కదా. మరి అలాంటి వారితో పైనున్న సామాజిక వర్గాలు ఎందుకు బియ్యం ఉందలే? చెప్పండి. అది ఎందుకు జరగలేదు? చెప్పండి సార్. ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకో? బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు, ఇంత సైన్స్ తెలిసిన వీళ్ళు ఉన్నారు కదా కింది కులాలు, వీళ్ళతో ఎందుకు పెళ్లి చేసుకో? ఎవరండి వాళ్ళు? శూద్రులండి. శూద్రులు ఎందుకు చేసుకోలేదు? వాళ్ళే శూద్రులండి. మీరు చెప్పే సోకాళ్ళు బ్రాహ్మలే శూద్రులు, మరి చెప్పే కమ్మోళ్ళు శూద్రులు, మీరు చెప్పే రెడ్డి గారు శూద్రుడు. అసలు కడుపులో నుంచి, అమ్మ కడుపులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు శూద్రుడే అయిన వాళ్ళ మధ్య వివాహ సంబంధాలు ఎందుకు లేవు? అనులోమ విలోమ అనే పేరు ఎందుకు వచ్చింది? జబ్బులు వస్తాయని, ప్లస్ మనకు ఉన్నటువంటి డిఎన్ఏ నాశనం అవుద్దని ఋషులు ఒక సాంప్రదాయాన్ని పెట్టారు. ఈ ఋషి డిఎన్ఏ ఇది, ఈ ఋషి డిఎన్ఏ ఇది, ఈ ఋషి డిఎన్ఏ ఇది అని మనము 2 గంటలు చర్చిద్దాం. ఈ డిఎన్ఏ, కేవలం డిఎన్ఏ గురించి 2 గంటలు చర్చిద్దాం. ఇది సైన్స్ అండి. కులం వెనుకున్న సైన్సే ఇది. మనం పూర్వపు ఋషులు పెట్టింది అదే. అక్కడ దాకా ఎందుకండి? మీకు ఒక నిజం నేను చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా ఒక సైంటిస్ట్ పిల్లల్ని కిడ్నాప్ చేశారంటే ఏదో ఫార్ములా దొంగిలించి ఏదో చేయాలని, ఒక కోటీశ్వరుడి పిల్లల్ని కిడ్నాప్ చేశారంటే ఏదో కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు కావాలని. మరి అట్లాంటిది భారతదేశంలో ఉన్నటువంటి శిల్పకారులనే కంసాలీలను చెరపట్టి బబిలోనికి తీసుకుని వెళ్ళిరి. ఇర్మియాలో ఉంది. ఇర్మియా, ఒకసారి బైబిల్ చదవండి. ఇర్మియాలో ఈ వర్డ్ ఉంది. అదే యెహోవా ఏం చెప్పాడు? వీళ్ళ చేత మీరు గృహ నిర్మాణాలు చేసుకోండి అని ఓపెన్గా చెప్పాడండి. ఇంత పెద్ద సైన్స్ మీ దగ్గర ఉందండి. మీ మీడియా పైకి తీసుకురావాలి. ఇవన్నీ మీ మీడియా ఇవన్నీ పైకి తీసుకురావాలి.